కామారెడ్డిలో ట్రిపుల్ డెత్ మిస్టరీ పోలీసులకు అంతు చిక్కడం లేదు. ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, మరో వ్యక్తి చెరువులో మృతదేహాలుగా కనిపించడం వెనుక కారణాలు తెలియరావడం లేదు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ సాతలి సాయి కుమార్, బీబీపేట్ పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి, బీబీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న తోట నిఖిల్, ఈ ముగ్గురు మృతదేహాలు సదాశివనగర్ లో మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో కనిపించి పెను సంచలనం రేపాయి. మెదక్ జిల్లా కొల్చారానికి చెందినటువంటి సాయి కుమార్ 2018లో ఎస్ఐగా ఎంపికయ్యారు. ఏడాది క్రితం కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం బెక్కనూరు ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయనకు భార్య లక్ష్మి, 3 ఏళ్ల కొడుకు ఉన్నారు. భార్య లక్ష్మి ప్రస్తుతం గర్భవతి. ఇక మహిళా కానిస్టేబుల్ శృతి కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రం. 10 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన శృతి పెళ్లైన తర్వాత కొన్నాళ్ళకే భర్తతో విడాకులు తీసుకుంది. 3 ఏళ్లుగా బీబీపేట స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. సాయి కుమార్ బీబీపేటలోని పనిచేసినప్పుడు శృతి అక్కడే కానిస్టేబుల్ గా ఉంది. ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు బీబీపేటకు చెందిన నిఖిల్ కంప్యూటర్లు రిపేర్లు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ లో కూడా పలుసార్లు కంప్యూటర్ రిపేర్స్ చేశాడు. ఇతని ఇంటికి సమీపంలోని శృతి కిరాయికుండేది. కాగా వీళ్ళ ముగ్గురు మధ్య పరిచయం ఉన్నట్టుగా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం డ్యూటీలో ఉన్నామని తల్లికి చెప్పిన శృతి మధ్యాహ్నం తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎస్ఐ సాయి కుమార్ కూడా బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తన సొంత కారులో క్వార్టర్ నుంచి వెళ్లినట్లుగా బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద సీసీ కెమెరాలో రికార్డైంది. ఇక కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ బీబీపేట నుంచి కామారెడ్డి మండలం నరసనపల్లికి చేవచ్చినట్లుగా చెబుతున్నారు పోలీసులు. తర్వాత ఎస్ఐ కారులోనే వెళ్లినట్లుగా అనుమానిస్తూ ఉన్నారు. ఇలా ముగ్గురు ఒక్కో ప్రాంతం నుంచి బయటకు వెళ్లి చివరకు ఒకే చెరువులో వివిధ జీవులుగా మారడం అందరినీ కలవరానికి గురి చేస్తుంది. బుధవారం మధ్యాహ్నం తర్వాత శృతి ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులు బీబీపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. శృతి సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా వెరిఫై చేసిన పోలీసులు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఏరియాలో సిగ్నల్స్ గుర్తించారు. అక్కడికి వెళ్లి చూడగా చెరువు ఒడ్డున చెప్పులు, సెల్ ఫోన్ దొరికాయి. అనుమానంతో చెరువులోకి దిగి గాలించగా ముగ్గురు మృతదేహాలు బయటపడ్డాయి. బుధవారం అర్ధరాత్రి శృతి, నిఖిల్ డెడ్ బాడీలు గుర్తించిన పోలీసులు గురువారం ఉదయం సాయి కుమార్ మృతదేహాన్ని అదే చెరువులో గుర్తించారు. ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ముగ్గురు కారులోనే చెరువు దగ్గరకు వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తులో మృతుల సెల్ ఫోన్లు, పోస్ట్ మార్టం రిపోర్టులు కీలకంగా మారాయి. ఇక కాల్ డేటాలో ముగ్గురు వారం రోజులుగా గంటల తరబడి మాట్లాడుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అసలు వీళ్ళు ముగ్గురు మధ్య జరిగిన కమ్యూనికేషన్ ఏంటి? చెరువు వద్దకు ఎందుకు వెళ్లారు? ఏదైనా విషయంలో గొడవ జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. సమస్య గురించి తెలిసిన ముగ్గురు చనిపోవడంతో వారి మరణాలకు కారణాలు ఏంటి అనేది అంతుపట్టడం లేదు. ప్రస్తుతానికైతే బికనూరులో పనిచేస్తున్నారు సాయి కుమార్ ఎస్ఐ. సాయి కుమార్ ఎస్ఐ